హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్లో ఆన్సర్ కనుక చూస్తే ఈ క్రింది ఇచ్చిన వాటిలో సార్క్కి సంబంధించి ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ అంటే ఏ ఏ అంశాలలో సార్క్ దేశాలు 8 సభ్యత్వ దేశాలు ఒకరితో ఒకరు కోఆపరేషన్ తీసుకుంటున్నారంటే ఆల్ ఆఫ్ ది అబవ్ ఈ ఇచ్చినటువంటి అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా ఉందన్నమాట. ఇక ఈరోజు టాపిక్ మనం చూసేది సెస్ అండ్ సర్చార్జ్ ఇన్ ఇండియా. సాధారణంగానే మనకి ట్యాక్సెస్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ఇన్ ఇండియా. ఎందుకు అంటే మనం తీసుకున్న పార్లమెంటరీ వ్యవస్థలో ట్యాక్సేషన్ అనేటటువంటిది 3 టైర్ ట్యాక్సేషన్ ఉంది. ముఖ్యంగా 2 టైర్ గురించి ఎక్కువ మాట్లాడతాం బికాజ్ మనది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ వేసేటటువంటి యూనిఫామ్ ట్యాక్సేషన్, సెకండ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్స్ వేసేటటువంటి మరొక ట్యాక్సేషన్, 3 లోకల్ గవర్నమెంట్స్ ఇచ్చేటటువంటి మరొక ట్యాక్సేషన్. అయితే లోకల్ గవర్నమెంట్స్కి చాలా తక్కువగా ట్యాక్సేషన్ లాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్సేషన్ అమౌంట్ వెళ్తుంది. అందులో నుంచి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ద్వారా ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత పన్నులను బదిలీ చేస్తుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే కాదు, ఈవెన్ మనకి రాజ్యాంగం వచ్చిన నాటి నుండి కూడా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పన్నులు తీసేసుకుంటుంది, మాకు ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక ఇబ్బందిని చెప్తున్నాయి. ఇప్పుడు ఆ ఇష్యూకి ఇంకొక ఇష్యూ తోడైనట్టుగా సెస్ అండ్ సర్చార్జెస్ అనేటటువంటి కాన్సెప్ట్, ఇదేంటంటే ఎడిషనల్ ట్యాక్సెస్. ఇవి వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు లేదు, కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. అయితే డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లో ఉన్నటువంటి ట్యాక్సెస్ మాత్రమే కేంద్రము రాష్ట్రాలకు బదిలీ చేస్తుంది. సెస్ అండ్ సర్చార్జ్ నుంచి వచ్చిన ఎన్ని వేల కోట్లైనా కేంద్ర ప్రభుత్వమే ఉంచుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉంచుకుంటే పర్వాలేదు ఈ ట్యాక్సెస్ని. ప్రాబ్లం వల్ల ఏంటంటే భారతదేశంలో సెస్ అండ్ సర్చార్జ్ పేరిట వసూలు చేసినటువంటి వేలాది కోట్ల పన్నులు అలాగే పక్క నుండి మూలుగుతున్నాయి తప్ప ఎందుకు పనికి రావట్లేదు. సో దీని మీద ఇటీవల కాలంలో అరవింద్ పనాగరియా ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఒక కన్సర్న్ రైజ్ చేశారు. అది న్యూస్ పేపర్లో మనకు వచ్చింది. ఆ టాపిక్ని ఈరోజు మనం చూద్దాం. అంటే దీని కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి, సెస్కి సర్చార్జ్కి ఉన్న బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి, డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అని మనం దేన్ని అంటాము, అలాగే ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ మన దేశంలాగానే విదేశాలలో కూడా ఈ యొక్క సెస్ అండ్ సర్చార్జ్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి? సో న్యూస్లో ఎందుకుందంటే అరవింద్ పనాగరియా గతంలో కూడా చాలా పదవులు తీసుకున్నటువంటి వ్యక్తి, 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఈయన సెంటర్ ఇంక్రీజింగ్ రిలయన్స్ ఆన్ సెస్ అండ్ సర్చార్జెస్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ ఇష్యూ. ఖచ్చితంగా ఇది ఎగ్జామినేషన్లో ఈవెన్ మెయిన్స్ క్వశ్చన్గా కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫర్ దోస్ హూ ఆర్ రైటింగ్ ద డిస్క్రిప్టివ్ మోడ్ ఆఫ్ ఆన్సర్స్. సో ఇక్కడ ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. కేంద్ర ప్రభుత్వము సెస్ అండ్ సర్చార్జ్ల మీద అధికంగా ఆధారపడుతోంది అని ఈయన ఒక కమెంట్ ఇచ్చారు. అయితే అందులో ముఖ్యంగా సెస్ అనేది చూస్తే ఏంటంటే సెస్ అనేది కూడా ఒక పన్ను లాంటిదే. పన్ను అంటే నా ఉద్దేశంలో ట్యాక్స్. అయితే ఒక స్పెసిఫిక్ పర్పస్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశానికి ఉద్దేశించబడి వేసేటటువంటి పన్ను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక పన్ను ఉంటుంది, అది కాకుండా ఏదో సెస్ అనేటటువంటి పేరుతో ఎక్సైజ్ ట్యాక్స్ మీదో ఇన్కమ్ ట్యాక్స్ మీదో ఎడిషనల్గా పన్ను వేశారనుకోండి, దీన్ని ఒక పర్టికులర్ పర్పస్ కోసం వేస్తారు. ఉదాహరణకి ఎడ్యుకేషన్ సెస్ అని వేశారు. ఎడ్యుకేషన్ సెస్ అని ఏం చెప్పారు, ఎవరైతే 30 లక్షలకు పైగా ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వీళ్ళు ఎడ్యుకేషన్ సెస్ అధికంగా ఒక 2% చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం రూల్ తెచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సెస్ పేరుతో వసూలు చేసిన ఈ 2%లో ఒక 10,000 కోట్లు వచ్చాయనుకోండి. ఈ 10,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేవలం ఈ ఎడ్యుకేషన్ పర్పస్కే ఖర్చు పెట్టాలి. మాకు అట్లా కాదు తూచు, మాకు 10,000 కోట్లు వచ్చాయి కదా, ఇది పట్టుకుని వెళ్ళి మేము ఇంకొక దానికి దేనికో ఖర్చు పెడతామంటే కుదరదు. ఎనీ సెస్ దట్ హ్యాస్ బీన్ లెవీడ్ ఫర్ ద స్పెషల్ పర్పస్ ఆర్ స్పెసిఫిక్ పర్పస్, that money that has been accrued from that tax should be spent for that specific purpose only, not other way around. అంటే కేవలం ఏ ఉద్దేశానికి ఈ యొక్క పన్నుని మనం తీసుకొచ్చామో ఆ ఉద్దేశానికే ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టాలి తప్ప వేరే వాటికి ఖర్చు పెట్టకూడదు. దీన్ని సెస్ అని అంటాం. సర్చార్జ్ అంటే ఏంటంటే దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఈ కాన్స్టిట్యూషనల్ బేసిస్ మనం చూసుకుంటే ఆర్టికల్ 270, ఆర్టికల్ 277 ఆర్టికల్స్ ప్రకారం సెస్ వేసేటటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. 80 అమెండ్మెంట్ యాక్ట్ అంటే 80వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పిందంటే మనకి సెస్ అండ్ సర్చార్జ్లు అనేటటువంటివి వీటి నుంచి వచ్చేటటువంటి పన్నులు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం పంచాల్సిన అవసరం లేదు. అంటే ద 80th అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ క్లియర్లీ సెడ్ whatever the amount that has been levied under the cess and surcharge will not be part of the divisible pool of taxes. అంటే ఈ డబ్బుని ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ద్వారా
రాష్ట్ర ప్రభుత్వాలకి డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ చేసేటప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వాలకి సెస్ అండ్ సర్చార్జ్లో ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం వాటిని పూర్తిగా వాడుకోవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మిగతా పన్నుల్ని పెంచకుండా సెస్ అండ్ సర్చార్జీలు పెంచుతుంది. దీనివల్ల ఏమవుతుంది, రాష్ట్రాలకు డబ్బులు పంచకుండా కేంద్ర ప్రభుత్వమే తన దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశమే కదా. ఇలా మాట్లాడుతారు. డెఫినెట్గా ఇలాంటి అంశాలే మనకి రెగ్యులర్గా ఎగ్జామ్లో వస్తాయి. సో రెవెన్యూ ఫ్రమ్ సెస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలతో షేర్ అవుతుంది. ఇది మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్, అలాగే ఫ్యూయల్ సెస్. అంటే మన దేశంలో ఏవైనా అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు ఉంటే ముఖ్యంగా రోడ్లకు సంబంధించి ఈ ఫ్యూయల్ సెస్ అనేటటువంటిది మన దాని మీద బాదుతూ ఉంటారు. ఏది పెట్రోల్ వీటి మీద వేస్తూ ఉంటారు అన్నమాట సెస్ అండ్ సర్చార్జ్. కొన్ని సందర్భాల్లో మీరు అనుకోవచ్చు సెస్ అండ్ సర్చార్జ్ రాష్ట్ర ప్రభుత్వాలకి లేవన్నాను కదా, భారీగా ఉండవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే పన్నులు విధించగలవో అక్కడ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సెస్ అండ్ సర్చార్జ్ చేసుకోవచ్చు. అంటే మీరు జనరల్గా మాట్లాడితే సెస్ అండ్ సర్చార్జ్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుంది. పవర్ బిల్లో రావట్లేదు సర్చార్జ్, బట్ కేంద్రానికి ఉన్నంత భారీగా ఉండదు అంతే. సో ఇక్కడ చూసే సర్చార్జ్ అంటే ఏంటంటే ఇది కూడా ఎడిషనల్ ట్యాక్సే, కాకపోతే ఇది పన్నుపై పన్ను పిప్పన్ను అనుకోండి అట్లాగనే. బట్ ఇది స్పెసిఫిక్ పర్పస్ కాదు, దేనికైనా వాడుకోవచ్చు. దీని నుంచి వచ్చిన డబ్బులు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇది కూడా ఆర్టికల్ 270, 271 ప్రకారం మనము సర్చార్జ్ అనేటటువంటి వేయచ్చు. అధికంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళ దగ్గర సర్చార్జ్ అనేటటువంటి తీసుకొస్తారు. ఇదేంటంటే డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి సోషల్ జస్టిస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సర్చార్జ్ని ఎకనామికల్గా మాట్లాడినా దానికి పొలిటికల్ కన్వీనియన్స్ లేదా పొలిటికల్ కన్విన్సింగ్ టర్మ్స్ ఏం చెప్తారంటే సోషల్ ఈక్వాలిటీ, సామాజిక సమానత్వం తీసుకురావడానికి అధికంగా ఆదాయం సంపాదించిన వ్యక్తుల దగ్గర నుంచి సర్చార్జ్ని వసూలు చేస్తామని చెప్తూ ఉంటారు. అలాగే ఫండ్ యూటిలైజేషన్ కనుక మనం చూస్తే గవర్నమెంట్ ఈ సర్చార్జ్ అండ్ సెస్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని జనరల్ ఫండ్లోకి తీసుకెళ్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంటు, సామాజిక సంక్షేమము, ఇంకా ఇతర ప్రభుత్వ చర్యలకు ఈ డబ్బులను వాడతారు. అయితే 13th and 14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పారంటే సర్చార్జ్ అనేటటువంటి దాన్ని డివిజిబుల్ పూల్లో పెట్టాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకి పంచాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని 13, 14 ఆర్థిక సంఘాలు సమర్థించాయి. సెంట్రల్ రిలయన్స్ ఆన్ దీస్ లెవీస్ అనేటటువంటి వాటిని కూడా అవి సమర్థించాయి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి 16వ ఆర్థిక సంఘం దాన్ని సమర్థించకుండా ఓ పొల్లేసింది. ఏం జరుగుతుందనేది మనం ముందు చూడాలి. సో సెస్కి సర్చార్జ్కి డిఫరెన్స్ ఏంటంటే రెండు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే తెలుగులో సమీకృత నిధి. మనం కట్టే ప్రతి రూపాయి పన్ను, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తుంది, అందులోంచే వస్తుంది. దీనికి మనం బడ్జెట్ అప్రూవల్ అనేటటువంటి దాన్ని ప్రతి ఇయర్ పెట్టి అందులోంచి డబ్బులు వాడుకుంటాం. అయితే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళినటువంటి ఈ సెస్ అండ్ సర్చార్జ్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్టుగా సర్చార్జ్ని ఎలా కావాలితే అలా వాడుకోవచ్చు. సెస్ అనేది మాత్రము ఏ పర్పస్ కోసం అయితే మనం వేసామో ఆ పర్పస్ కోసమే వాడాలి తప్ప వేరేగా వాడకూడదు. అయితే ఇందులో కన్సర్న్స్ ఏమున్నాయంటే మనకి స్టేట్ షేర్ ఇన్ డివిజిబుల్ టు పూల్ ట్యాక్స్ రోజ్ ఫ్రమ్ 30 to 42. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకి పంచేటటువంటి పన్నులు 13వ ఆర్థిక సంఘం 32% ఇస్తే 14వ ఆర్థిక సంఘం 42%, 15వ ఆర్థిక సంఘం 41% ఇచ్చి అధికంగా రాష్ట్ర ప్రభుత్వాలకి డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది, ఇక్కడ రెగ్యులర్గా వేసేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇలాంటివి పెంచకుండా సెస్ అండ్ సర్చార్జ్ అనేటటువంటి వాటి మీద పెట్టి అధికంగా దీని నుంచి కొన్ని వేల కోట్లు పన్ను రూపేణా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ డబ్బును దూరం చేస్తుందని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆపాదిస్తున్నాయి. అలాగే ఇనీషియల్గా సెస్ అండ్ సర్చార్జ్ అనేవి తాత్కాలికంగా మాత్రమే వేస్తారు. కానీ మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే దాన్ని పర్మనెంట్ చేస్తున్నాయి. మీకు చూడండి, ఎప్పుడైనా అధిక పన్ను అంటే తాత్కాలికంగా ఉండాలి, అంతేగాని అధిక పన్ను కూడా నార్మల్ పన్నులో కలిపితే నార్మల్ పన్నునే పెంచచ్చుగా, మళ్ళీ దాని మీద సర్చార్జ్ అని పేరు ఎందుకు? చాలాసార్లు చూడండి, మీకు పవర్ బిల్ వస్తుంది, సర్చార్జ్ రాస్తాడు ₹100, మనం గమనించాం. నెలకు 100 కడితే సంవత్సరానికి 1200 అయింది, 30 ఏళ్ళకి ఎంత అయింది? 36,000 పైన అయింది కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. 3,60,000 అయింది. సో కాబట్టి మనకు తెలియకుండానే పన్నులు ఎక్కువ కట్టేస్తుంటాం. సో దీన్ని కూడా ఇప్పుడు పర్మనెంట్గా ఫిక్స్ చేయాలని అంటున్నారు. రెండోది ఏంటంటే ఎప్పుడైతే సెస్ అండ్ సర్చార్జ్ మీద అధికంగా కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అయిందో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ తగ్గుతాయి. ఎందుకంటే సెస్ అండ్ సర్చార్జ్లు గతంలో కూడా ఒక గొడవ వచ్చింది. ఒక సెస్కి సంబంధించి నాకు పేరు గుర్తులేదు కానీ 75,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. ఆ డబ్బుల్ని ఎందుకు ఖర్చు పెట్టలేదు, అలాగే పక్కన పెట్టి కూర్చోండి.
సో అంత డబ్బులు ఖర్చు పెట్టే సామర్థ్యం లేనప్పుడు జనాల దగ్గర ఏమన్నా ఊరికిన తీరగా వస్తున్నాయి డబ్బులు సెస్ అండ్ సర్చార్జ్ రూపంలో తీసుకోవడానికి. సో కాబట్టి స్పెసిఫిక్ పర్పస్ సెస్ అనేటటువంటిది వేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ తగ్గే అవకాశం ఉంది. అలాగే బ్రాడ్ డెఫినేషన్ స్వచ్ఛ భారత్ సెస్, కృషి కళ్యాణ్ సెస్ అన్నారు. స్వచ్ఛ భారత్ సెస్ అంటే దేనికి వాడతారు, కృషి కళ్యాణ్ సెస్ దేనికి వాడతారు, క్లారిటీ లేదు. పోనీ స్వచ్ఛ భారత్ వల్ల ఏమన్నా మన దేశం విపరీతంగా మారిందంటే మనం కూడా అంతేం సాటిస్ఫై అవ్వట్లేదు. అలాగే కొన్నిసార్లు R&D సెస్ అంటారు. దేశంలో R&D తక్కువ ఉందని బడ్జెట్ సర్వే డీటెయిల్స్ చెప్తున్నాయి. R&D సెస్ చేశారంటే మరి ఏం చేయాలి, అప్పుడు R&D పెరగాలి కదా, కానీ ఎక్కడ పెరిగింది R&D? ఎకనామిక్ సర్వే ఏమో R&D పెరగలేదని చెప్తాం. సో కాబట్టి ఇలా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ లేకుండా వేసే సెస్ అండ్ సర్చార్జెస్ ప్రజలకు ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తాయి. అలాగే ఈక్విటబుల్ ట్యాక్సేషన్, వెల్దీ పీపుల్ మీద వేస్తున్నారు ఈ సెస్ అండ్ సర్చార్జ్ అనేటటువంటివి. దీనివల్ల ఏమవుతుందంటే పూర్ పీపుల్కి వెల్దీ పీపుల్కి ఉన్న గ్యాప్ ఇది ఇంకా పెంచుతుంది. మేము ఎక్కువ పన్నులు కడుతున్నాం కదా అంటారు. సో ఇది ఒక ప్రాబ్లం. అలాగే హై ట్యాక్సెస్ అనేటటువంటి వాటి వల్ల మనకి ఏమవుతుందంటే అధికంగా పన్నులు బాధితే బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోతారు. దీనివల్ల పాడేది ఎవరు, దేశమే పాడవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి కన్సర్న్స్గా చెప్పచ్చు. అయితే డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే ఏ పన్నులైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకుంటుందో దీన్ని డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అని అంటారు. ముఖ్యంగా ఇది ఫిస్కల్ ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థకి సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఇది వస్తుంది. ఇక్కడే ఫినాన్స్ కమిషన్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఇందులో కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ GST, యూనియన్ ట్యాక్సెస్, ఇక్కడ ఫినాన్స్ కమిషన్ ఎంత రాష్ట్ర ప్రభుత్వాలకు అలొకేట్ చేయాలి, ఎలా అలొకేట్ చేయాలి, ఆన్ వాట్ బేసిస్ అనేటటువంటి అంశాలను మనకి ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు చెప్తుంది. సో ఇందులో వెర్టికల్ అండ్ హారిజాంటల్ డెవల్యూషన్ అని ఉంటుంది. వెర్టికల్ డెవల్యూషన్ అంటే కేంద్రము ఇట్లా, కేంద్రము రాష్ట్రాలకి ఎంత పంచుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం 15th ఫైనాన్స్ కమిషను కేంద్రానికేమో రాష్ట్రాలకేమో 41% పంచింది, కేంద్రం ఏమో 59% ఉంచుకుంది. ఇది వెర్టికల్ డెవల్యూషన్. ఈ 41% మళ్ళీ ఏం చేస్తారు, రాష్ట్రాలకు రకరకాలుగా పంచుతారు. దీనికి ఒక 7 కేటగిరీలు ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఆ రాష్ట్రాల్లో జనాభా ఎంత ఉంది, ఇక్కడే కదా గొడవ వచ్చింది. 1971 జనాభా లెక్క పెట్టకుండా 2011 జనాభా లెక్క పెట్టారు, 2001 జనాభా లెక్క పెట్టారు, 2011 జనాభా లెక్క పెడతా ఉంటున్నారు. సో జనాభా తగ్గించిన రాష్ట్రాలకు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆ రాష్ట్రాల్లో ఇన్కమ్ ఎట్లా ఉంది, ఆ రాష్ట్రాలు ఎలా పన్నులు వసూలు చేస్తున్నాయి, ఇలాంటి కొన్ని కేటగిరీస్ ఆఫ్ పారామీటర్స్ మీద ట్యాక్స్ డెవల్యూషన్ అనేది జరుగుతుంది. అయితే సెస్ అండ్ సర్చార్జ్ మాత్రం ఇందులో ఎక్స్క్లూడ్ చేశారనమాట. అయితే మీరు ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ చూస్తే వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. 1991లో జర్మన్ రీయూనిఫికేషన్, గల్ఫ్ వార్కి సంబంధించి 1991లో జర్మన్ గోడను పడగొట్టినప్పుడు జర్మనీ కూడా ఈ సర్చార్జ్ అనేటటువంటి దాన్ని వేసింది, తర్వాత తీసేసింది టెంపరీగా, మళ్ళీ దాన్ని 1995లో తీసుకొచ్చారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఫ్రాన్స్ కూడా టెంపరీగా ఎప్పుడైనా ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పుడు ఈ సర్చార్జ్ అనేటటువంటి సెస్ అనేది వేస్తుంది. USA కూడా అలబామా లాంటి స్టేట్స్లో ఈ స్పెసిఫిక్ పర్పసెస్ కోసం ఈ యొక్క సెస్ అండ్ సర్చార్జ్ని వేశారు. ముఖ్యంగా మెడికేర్ లెవీ అని చెప్పి 1984 నుంచి కూడా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటి దాని మీద అధికంగా సెస్ వేసి ఈ మెడికేర్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. అలాగే గన్ బైబ్యాక్ లెవీ అని ఒక సెస్ అండ్ సర్చార్జ్లు ఉన్నాయి, టెంపరీ ట్యాక్సెస్ అన్నమాట. సో ఇట్లాంటివి వేరే దేశాల్లో కూడా ఉన్నాయి. ఇది పెద్ద విచిత్రం ఏం కాదు, కానీ భారతదేశం లాంటి పేద దేశంలో అధికంగా వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది కొంతమంది భావన. సో దీనికి సంబంధించి 2023లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అలాగే పన్ను వ్యయం అనే పదానికి అర్థం గృహ నిర్మాణ రంగానికి ఉదాహరణ తీసుకుని అది ప్రభుత్వ బడ్జెట్ విధానాలను ఎలా ప్రభావితం చేస్తుందో చర్చించండి 200 పదాల్లో. సో దిస్ హెల్ప్స్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. మరో కొత్త టాపిక్తో ఒకవేళ నేను ఏవైనా కొత్త టాపిక్లు చెప్పాలని అనుకుంటే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.